శంబలా నగరం మానస్ సరోవరానికి కైలాస పర్వతానికి అతి దగ్గరలో అదృశ్య రూపంలో దాగి ఉంటుంది. సిద్ధ పురుషులు జ్ఞానులకి తప్ప సామాన్య ప్రజలకి ఈ శంబలా నగరం కనిపించడం అసాధ్యం. టిబెట్ బౌద్ధ కాలచక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబలా నగరం చుట్టూ 8 కొండలు పద్మం యొక్క అష్టదళాల్లాగా ఉండగా మధ్యలో ఉన్న దిమ్మ భాగము శంబలాగా చెప్తారు. దీని చుట్టూ శక్తివంతమైన స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రంలో యజ్ఞవాటికలాగా అంటే తిరగబడ్డ పిరమిడ్ తరహాలో ఉంటూ క్రిందకి వెళ్లడానికి మెట్లు ఉంటాయి. ఇంకా క్రిందకి వెళితే కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన ఆకుపచ్చని రంగులో ఉన్న చింతామణి అనే దివ్యమణి అక్కడ ఉంటుంది. ఆ మణిని సిద్ధ ఋషులు నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. భవిష్యత్తులో ఈ చింతామణిని కల్కి భగవానుడు ధరిస్తాడని మన కల్కి పురాణంలో కూడా ఉంది. అంతేకాదు ఎంతో మంది ఋషులు రాసిన పవిత్ర గ్రంథాలన్నీ ఈ శంబలాలో భద్రంగా ఉన్నాయట. ఇక్కడ ఉన్న తాళపత్రాన్ని మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచారట. టిబెట్ బౌద్ధ సన్యాసులు ఈ శంబలా నగరాన్ని స్తుతిస్తూ ఓం శ్రీ మణి పద్మేహం అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారు.